పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 2,08,406 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. 21,627 ఉద్యోగ అవకాశాలు. భవిష్యత్తు ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలన్న సీఎం. వైసీపీ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై చంద్రబాబు ధ్వజం. పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపాటు. ఏపీలో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు. బ్లేడ్, గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశాలు. గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించాలన్న రేవంత్. ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోయాలని అధికారులకు దిశానిర్దేశం. రైస్ మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిలు వసూలు చేయాల్సిందేనన్న సీఎం. ఉద్దేశపూర్వకంగా ఎగవేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎస్ఐఆర్లో ధృవీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదన్న ఈసీ. సుప్రీంకోర్టు సూచన మేరకు పరిగణలోకి తీసుకోలేమని స్పష్టీకరణ. సంయుక్త పార్లమెంటరీ సంఘానికి ఎఫ్సీఆర్ఏ బిల్లు. విపక్షాల అభ్యంతరాల మధ్య పార్లమెంటు తీర్మానం. 31 మంది సభ్యులతో జేపీసీ ఏర్పాటుకు ప్రతిపాదన. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై చర్చకు సిద్ధమన్న అమిత్ షా. విపక్షాలను ఒప్పించాలని స్పీకర్కు లేఖ. లాఠీ చార్జికి బాధ్యత వహించాల్సిందేనన్న రాహుల్. ఆంధ్రప్రదేశ్లో 2,08,406 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. తద్వారా పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో వచ్చే 25 ప్రాజెక్టులతో 21,627 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల ద్వారా అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 2,08,406 కోట్ల రూపాయల విలువైన 25 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్నూలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, నెల్లూరు సహా పలు జిల్లాల్లో ఈ కంపెనీలు పెట్టనున్నారు. అనకాపల్లిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ 85,200 కోట్లు, విశాఖలో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా 58,743 కోట్లు, ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ 31,387 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు రాగా ఎస్ఐపిబి వాటిని ఆమోదించింది. కాకినాడలో వారి క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ 15,000 కోట్లు, కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ 7,799 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. కడప కొప్పర్తి క్లస్టర్లో ఏఐఎల్ డిక్సన్ 450 కోట్ల పెట్టుబడితో ఏకంగా 7,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. నెల్లూరు మనుబోలులో వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 500 కోట్లతో 2,000 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రీసౌల్ ఆగ్రో ఇండస్ట్రీస్ 330 కోట్లకు పైగా పెట్టుబడితో 1,110 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. మునోతు లిథియం బ్యాటరీ, గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్, డేటా సెంటర్లు, హోటల్స్, లాజిస్టిక్స్, ఆగ్రో, మైనింగ్ రంగాల్లోనూ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. గ్రీన్ అమోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని ఎస్ఐపిబి భేటీలో సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డేటా సెంటర్లపై అపోహలను తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లన్నింటికీ 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని తెలిపారు. ఏపీలో ఏర్పాటవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులు జాతికి గర్వకారణమన్న సీఎం పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్, హిందూపురం సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. మూలాపేట పోర్టు నిర్మాణాన్ని డిసెంబర్లోగా పూర్తి చేసి
అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాయలసీమలో పండే ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా రోడ్, రైల్, పోర్టు కనెక్టివిటీని అభివృద్ధి చేయాలన్నారు. గతేడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైసీపీ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి గ్రూప్ 1 అక్రమాలు నిరసనమని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారని చెప్పడానికి గ్రూప్ 1 అక్రమాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎస్ఐపిబి సమావేశం అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ నిర్వహించారు. పలు అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని సూచించారు. దేశ చరిత్రలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదన్నారు. నిరుద్యోగులకు జరిగిన మోసంపై వైసీపీని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై కుట్రపూరితంగా విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీపై వచ్చిన విమర్శలను ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టిందని తెలిపారు. ఇకపైన ప్రతి ఒక్కరూ వైసీపీ కుట్రలను ధీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సైబర్ క్రైమ్, బ్లేడ్, గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సచివాలయం నుంచి ఏపీలో శాంతి భద్రతలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1650 మంది పోలీసు అధికారులు ఈ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులను సమీక్షిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు నీటిని ఎత్తిపోయాలని సూచించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిల్వ చేయడం లేదన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలో అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పగా 3 బ్యారేజీల విషయంలో ఎన్డీఎస్ఏను సంప్రదించాలని సీఎం సూచించారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు ఏవైనా సమస్యలుంటే వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. పలు ప్రాజెక్టుల కింద పెండింగ్లో ఉన్న పరిహారాన్ని వెంటనే చెల్లించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక రూపొందించాలన్నారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సూచించారు. ఆ పనులను పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టులో నీరు నింపే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ను నియమించాలని చెప్పారు. తెలంగాణలో రైస్ మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిలు వసూలు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బకాయిల విలువకు సమానమైన సొమ్ము వసూలు చేయాలని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపేవారితో సానుకూలంగా ఉంటామన్న సీఎం ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖపై సమీక్షించిన సీఎం గత ప్రభుత్వం 1000 కోట్ల బకాయిలకు అవకాశం ఇచ్చి తిరిగి ఆ తప్పును తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బకాయిల వసూలు కోసం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా బిల్డింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సీజన్లోనూ ధాన్యం నిల్వకు ఇబ్బందులు వస్తున్నందున ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ధాన్యం దిగుబడి ఎక్కువగా వచ్చే 5 జిల్లాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలను పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని ఆదేశించారు. వాటి కోసం నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. వీబీజీ రామ్జీలో ప్లాట్ఫామ్లో నిర్మించే అవకాశం ఉన్నందున విశాలమైన ప్లాట్ఫామ్లో నిర్మించి జర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిలో ప్రైవేటు గోదాములు, కళ్యాణ మండపాలు, పాత థియేటర్లను ధాన్యం నిల్వ కోసం లీజుకు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్లకు రేపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న ఖరీదైన హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్లకు భూమి పూజ చేయనున్నారు. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7680 ప్లాట్లతో 18 టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో ఈ ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టవర్లకు ప్రభుత్వం 807 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ ఈ నెల 19తో ముగియనుంది.
ముగియనుంది. ఈ ఎల్ఐజీ ప్లాట్లకు దరఖాస్తు చేసేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉండగా ఇప్పటికే సుమారు 50,000 మంది దరఖాస్తు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కేసీఆర్ హయాంలో టీ హబ్ ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి అనుముల హబ్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తాము నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని నిర్మించిన టీ హబ్ను సీఎం తన కుటుంబ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సోదరులకు కారు చౌకగా ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నారని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ఒక్క ఉద్యోగి కూడా లేని టెసారాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా కొండలరెడ్డి రాత్రికి రాత్రే 200 కోట్ల లాభం ఆర్జించారని తెలిపారు. ఈ అద్భుతమైన బిజినెస్ మోడల్ ఏంటో తెలంగాణ యువత నిరుద్యోగులకు నేర్పించాలని పేర్కొన్నారు. 100 కోట్ల ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 200 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్న మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలను తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. పరిశ్రమల ప్రోత్సాహం కోసం రాయితీలు ఇవ్వడం, భూములు కేటాయించడం సహజమేనన్న మంత్రి బోర్డు నిర్ణయం మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను బీఆర్ఎస్ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని హితవు పలికారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 2024లో ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాన్ని పెట్టుకుంటాము, మీరు సహకరించమంటే విధి విధానాలను కూడా ఆలోచన చేసి కమిటీ, ముఖ్యమంత్రి ఉండరు, దాంట్లో మంత్రి గారు ఉండరు, ఆ కమిటీలో చైర్మన్ గారు ఉండరు, ఆ కమిటీలో అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి ఈ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేస్తూ వారు నిర్ణయించారు. ఆ నిర్ణయించిన ధర మేరకు వారికి ఇవ్వాల్సి వస్తుంది. నేనుగా చేసింది బోర్డు మెంబర్స్ తీసుకునే నిర్ణయం. ఎస్ఐఆర్లో ఓటరు అర్హత ధృవీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కేవలం రేషన్ కార్డుకు సమానమైన డాక్యుమెంట్ మాత్రమేనని తెలిపింది. ఈ నెల 17న ముసాయిదా జాబితా ప్రచురించిన తరువాత తెలంగాణలో సుమారు 1 కోటి మందికి ఈసీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు అర్హతను ధృవీకరించుకునేందుకు 12 పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఆ 12 పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా ఒకటని నోటిఫికేషన్లో ఈసీ తెలిపింది. ఫలితంగా తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఇటీవల నిర్ణయించిన ప్రభుత్వం గత నెల 25న జీవో జారీ చేసింది. రేషన్ కార్డులోని డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్లు ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆమోదించిన 12 పత్రాలు రేషన్ కార్డు లేనందున దాని ఆధారంగా ఇచ్చే ఎఫ్ఆర్సీని పరిగణలోకి తీసుకోలేమని ఈసీ తేల్చెప్పింది. అవసరమైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మెమో నిబంధనల మేరకు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సమర్పించవచ్చునని సూచించింది. అయితే గత నెల 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు 2 పథకాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం జీవోల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారన్న వాదనలపై గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే 4 వారాలైనా కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఫలితంగా 2 పథకాలపై స్టే విధించిన హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ మూజుబాని ఓటుతో ఆమోదముద్ర వేసింది. లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు కలిపి 31 మందితో జేపీసీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. బిల్లును జేపీసీకి పంపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత టీఆర్ బాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చారని ఆరోపించారు. బిల్లును జేపీసీకి పంపకుండా పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. వారి ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇందుకు నిరసనగా విపక్షాలు ఆందోళన కొనసాగించగా ఈ గందరగోళం మధ్య జేపీసీకి పంపుతూ లోక్సభ తీర్మానం ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించగా రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభ కూడా ఎఫ్సీఆర్ఏ బిల్లును జేపీసీకి పంపుతూ తీర్మానం చేసింది.
విపక్షాలు ప్రస్తావించిన అంశాలపై పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. జూలై 20న సీజేపీ ఇచ్చిన సంసత్లో పిలుపు సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దమనకాండపై తాను సమాధానం చెప్పాలంటూ పార్లమెంటులో విపక్షాల ఆందోళనపై ఈ మేరకు అమిత్ షా స్పందించారు. ప్రతిపక్షాల స్పీకర్ లేఖ రాస్తే చర్చకు సిద్ధమన్నారు. పార్లమెంటు నిబంధనల మేరకు చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్న ఆయన సభలో చర్చ జరగాలా లేక రచ్చ చేయాలా అనేది ప్రతిపక్షాలే తేల్చుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్పై లోక్సభలో చర్చకు తాము సిద్ధమని, విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతారని స్పీకర్కు అమిత్ షా లేఖ రాశారు. ఇందుకోసం విపక్షాలను సంప్రదించి సభలో చర్చ కోసం తగిన సమయం కేటాయించాలని కోరారు. आज मैं चैनलों के माध्यम से विपक्ष को कहना चाहता हूं कि आप एक पत्र लिख कर दे दीजिए स्पीकर साहब को, चर्चा चालू कर देंगे, मैं जवाब दे दूंगा सारी चीजों का। संसद में चर्चा करने के नियम बने हैं, तरीके बने हैं। अब मुझे कोई कहता है कि आप एक स्टेटमेंट दे दो, इतने गंभीर मसले पर इस तरह से चर्चा नहीं हो सकती। हम तो क्वेश्चन आवर भी सस्पेंड करने के लिए तैयार अगर स्पीकर साहब अनुमति देते हैं। मैं खुद बैठूंगा और हर चीज का जवाब दूंगा जिससे देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए। अब विपक्ष ने तय करना है कि उनको चर्चा करनी है या हंगामा करना है। లోక్సభలో చర్చకు సిద్ధమన్న హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. ఆయన ఇచ్చే ఉపన్యాసాలు వినటానికి విపక్షాలు ఏమాత్రం ఆసక్తిగా లేవన్నారు. విద్యార్థులపై కాల్పులు జరిపిందెవరు? మేకులున్న లాఠీలతో వారిని కొట్టాలని ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. విద్యార్థులపై కాల్పులకు కేంద్ర హోంమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లయితే ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 13 మంది నిందితులపై దర్యాప్తు సంస్థ సమర్పించిన ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా పరిగణలోకి తీసుకున్నారు. పేపర్ లీక్లపై విచారణకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇటీవలే సీబీఐ తుది ఛార్జిషీట్ను వేసింది. 13 మంది నిందితులపై 20,000 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అభియోగాలపై గురువారం నుంచి వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలపై దిశానిర్దేశం చేశారు. వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. అసెంబ్లీలో వైసీపీ చేయగలిగింది ఏమీ లేదని, మండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు. శాసనసభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై తాను ప్రెస్ మీట్లు పెడతారని, ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణ్యానికి రెండో వైపు చూపిస్తామని వ్యాఖ్యానించారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటున్న జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చే చర్చలో పాల్గొనాలని హోంమంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. ఈసారి కూడా సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం దారుణమని విమర్శించారు. అసెంబ్లీకి రమ్మనండి, జగన్మోహన్ రెడ్డిని చర్చించుకుందాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదే విషయాలు తన దగ్గర ఎవిడెన్స్ ఉండే చూపించమనండి. ఏదో నిందలేయాలి, ఏదో ఒక అలజడి సృష్టించాలి అన్న పరిస్థితి తప్పించి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఏ గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనే విషయం మీద కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికైనా మారితే మంచిది, మార్పు అయితే రాదన్న సంగతి మాకు కూడా తెలుసు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డు వెంకటరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో సీసీ కెమెరాల డేటాను హోంగార్డు తొలగించాడని తేలగా అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సిఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఆదేశాలతోనే సీసీ కెమెరాల డీవీఆర్ను తొలగించినట్లు హోంగార్డు చెప్పినట్లు తెలిసింది. విచారణ అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. తెలంగాణ జిల్లాలో ఆర్మీ ఉద్యోగ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ను కోరారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం బోధి పెవిలియన్లో రేవంత్ రెడ్డిని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యువతను ఆర్మీ వైపు ప్రోత్సహించేలా సైన్యంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. జిల్లాలో ఆర్మీ నియామక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రాజేష్ పుష్కర్ సుముఖత వ్యక్తం చేశారు. వరదల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యలో ఆర్మీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ అభినందించారు. హైదరాబాద్ను రక్షించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, చారిత్రక వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మూసీ నది పునరుజ్జీవం అవసరమని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ హత్య రాజకీయాలకు అంతే లేకుండా పోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాజకీయం కోసం సామాన్యులను బలిపశువులను చేస్తోందని మండిపడ్డారు. సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ తరపున ఆర్థిక సాయం చేశారు. మృతుని కుమార్తె చదువు బాధ్యత తమదేనని, పార్టీ తరపున వెంకటేశం కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా. ఎన్నికల్లో తలపడొచ్చు, నాయకులతో విమర్శలు చేయొచ్చు, సామాన్యులను సమిధలుగా చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. అసలు సూత్రధారులు పెద్దవాళ్లు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. కష్టాలకు ఏమాత్రం భయపడని అంకిత భావంతో లక్ష్యాలను సాధించే యువత దేశానికి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంకిత భావంతో పనిచేసే యువతే ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ నిర్మాణానికి పునాది అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవింద్ జీవితం నేటి యువతకు గొప్ప పాఠమని మోదీ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ ఎన్నో పోరాటాలు చేసి దేశ అత్యున్నత పదవికి ఎదిగారని ప్రశంసించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసే దిశలో రామ్నాథ్ కోవింద్ చేసిన కృషి దేశాన్ని కొత్త దిశలో నడిపిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 3700కు పైగా యాప్లపై నిషేధం విధించినట్లు కేంద్ర హోంశాఖ లోక్సభకు తెలిపింది. నిషేధించిన యాప్లలో మోసపూరిత రుణ యాప్లు కూడా ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి మొత్తం 3718 మొబైల్ అప్లికేషన్లను నిషేధించామని పేర్కొంది. నేరపూరిత కార్యకలాపాల్లో పోలీసులు గుర్తించిన 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల IMEI నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు వెల్లడించారు. సైబర్ నేరాలపై అందిన 32.8 లక్షల పైగా ఫిర్యాదులను పరిష్కరించి 11,158 కోట్లను కాపాడినట్లు లిఖితపూర్వక సమాధానంలో బండి సంజయ్ తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లెక్కల చూపరి నగదు భారీగా బయటపడిన వ్యవహారంలో ఆయనపై అభియోగాలు రుజువైనట్లు తేలింది. ఈ మేరకు పార్లమెంటరీ విచారణ కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించేందుకు విచారణ కమిటీ నివేదికను రాజ్యసభ, లోక్సభ సెక్రటరీ జనరల్స్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. జస్టిస్ వర్మపై మోపిన 3 అభియోగాలు రుజువైనట్లు కమిటీ స్పష్టం చేసింది. 2025 మార్చి 14న రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరగగా మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఓ స్టోర్ రూంలో భారీ కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ కూడా జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను నిర్ధారించింది. ఈ వివాదం తర్వాత ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. 2025 జూలైలో 200 మందికి పైగా ఎంపీలు ఆయనను పదవి నుంచి తొలగించాలని అభిశంసన తీర్మానం ఇచ్చారు. ఇందుకోసం గత ఆగస్టులో స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ కీలక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్ల సంఖ్యను పెంచకుండా యథాతథంగా 543 స్థానాలను కొనసాగించాలని తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరారు. దశాబ్దాలుగా జనాభా నియంత్రణ విధానాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టవద్దని కోరారు.